ట్యాగ్ లైన్ అండి, ఇప్పుడు పెట్టుకోవాల్సిన ట్యాగ్ లైన్. అంటే ఈ ఈ టైపులో కాన్సెప్ట్ ఒకటి పెట్టుకొని, ఇప్పుడు మనం చూస్తే మనం చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ముందర శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన శ్వేతపత్రాలు. ఆ తర్వాత హీ రిలీజ్డ్ పాలసీ డాక్యుమెంట్స్. మనం ఎట్లా ఉండాలి, ఏ ఇండస్ట్రీలో ఎట్లా ఉండాలి, మన ఫోకస్ ఏంటి అనే దానికి పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. ఈ పాలసీ డాక్యుమెంట్ల తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఆయన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు 2047. 2047 నాటికి రాష్ట్రంలో ఏ అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి అనేది 2020 విజన్ 2020 చేసినప్పుడు కూడా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాన్న గాని చాలా విమర్శలు చేశారు. అసలు 2020 వరకు ఈయన అధికారంలో ఉండటానికి ఈయన బేస్ వేసుకుంటున్నాడని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రం ఎట్లా డెవలప్ కావాలి అనేది. 2020లో ముఖ్యంగా గమనిస్తే చాలా మంది హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక్కటే చెప్తారు. హైదరాబాద్ డెవలప్మెంటే కాదు, ఓడరేవులు డెవలప్ చేయాలి అనేది 2020 విజన్ డాక్యుమెంట్ లో ఉంది. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు. అంటే మన కోస్తా తీరాన్ని వాడుకొని, అప్పుడు సమైక్య ఆంధ్రాలో అయినా సరే ఈ కోస్తా తీరాన్ని వాడుకొని మనం ఏ విధంగా మనం ఈ డెవలప్ కావచ్చు అనేది 2020లో కూడా ఉన్నది డాక్యుమెంట్ లో కూడా. అంటే ఈ తరహా ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందరికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, మామూలుగా పెట్టుబడులని ఆహ్వానించటం, లేకపోతే పెట్టుబడులను స్వాగతించటం, పెట్టుబడులని తీసుకురావటం అనేది ఏదో మామూలుగా ఆషామాషిగా చేసే వ్యవహారం లాగా కాకుండా, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని అన్నారు. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్. ముందర మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని డే 1 నుంచి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. అందుకనే మనకింత క్విక్ రిజల్ట్ కనపడుతూ ఉన్నది. ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలకి ఎవెన్యూ క్రియేట్ చేశారు. 4 లక్షల ఉద్యోగాలు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months. గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలకి ఎవెన్యూ క్రియేట్ చేయటం అంటే మామూలు పరిస్థితుల్లో చూస్తే అదొక వరల్డ్ రికార్డు కావాలి. ఆ తరహాలో ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. పెట్టుబడులను ఆహ్వానించటం అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం ఉపయోగిస్తున్న, అంటే ఈ కొత్త కాన్సెప్ట్ ని, అంటే మామూలుగా పెట్టుబడి వస్తే చాలు ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఈ లేబర్ ఓరియంటెడ్, అంటే కష్టపడి పని చేసి స్కిల్డ్ లేబర్ ను ఉపయోగించుకునే పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న ఒక యాక్టివిటీ అండి. ఈ కీలకమైన పాయింట్లని గమనించాలి. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళకి ఇటువంటి కాన్సెప్ట్స్ తెలియవు. వారు మాట్లాడితే జగన్ గారు బిజినెస్ మ్యాన్ అంటారు కానీ ఎక్కడ కూడా బిజినెస్ మ్యాన్ ఓరియంటెడ్ డెసిషన్స్ కనిపించలేదు. ఎంతసేపు వెండెట్టా పాలిటిక్సే. ఖచ్చితంగా ఆయనకి విజన్ ఫర్ 2047 అంటే ఎంత హెకిల్ చేస్తూ మాట్లాడాడో మనం చూడొచ్చు. 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఇప్పటికే ఈయనకి 74 ఏళ్ళు. ఈ 2047 ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆయన కంపెనీ ఉంది కదా, సిమెంట్ కంపెనీ, భారతీయ సిమెంట్స్కి వెళ్ళి ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళు, అంటే ఆయన కంపెనీనే, ఈయనకి తెలియదు ఎట్లా వేస్తారో, రాబోయే 5 ఏళ్లలో డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎట్లా చేయాలి, దానికి రా మెటీరియల్ ఎంత ప్రొక్యూర్ చేయాలి, రేట్ ఫిక్సేషన్ ఎట్లా చేసుకోవాలి, కాంపిటేటివ్ రేట్ ఎట్లా ఉంటుంది అనేది కంపెనీలో చేసుకుంటారు. ఆయన కంపెనీనే భారతీయ సిమెంట్. ఒక్కసారి వెళ్ళి భారతీయ సిమెంట్ లో కూర్చుంటే, ఒక 10 నిమిషాలు కూర్చుంటే వాళ్ళు చెబుతారు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది. ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లానింగే 2047.
ఈ ఈ మాత్రం కనీసం ఇది కూడా చూపించకుండా, తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే తెలుసుకోవాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఈయనట 2047 గురించి చెప్తాడట, ఈయనకి ఇప్పటికే 74 అందుకే కదండి మీరు గమనించారా లేదో, వెళ్ళిన ఒక్క దావోస్ పర్యటనలో కూడా మీ పాలసీ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లో ఏంటంటే వెల్ ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అనేసారు ఆయన. బట్ అదే లెందీ క్వశ్చన్స్ ని ఇప్పుడు ఆన్సర్ చేయడానికి చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు వెళ్ళారు. దే హావ్ టు ఆన్సర్ దీస్ లెందీ క్వశ్చన్స్ దేర్. సరే, నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను సార్. అయితే